శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవితం అంటే చీకటి మాత్రమే కాదు, వెలుగు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రతి మనిషిలో కూడా అలాగే ఓటమి తర్వాత గెలుపు కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ వీడియోలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, వృషభ రాశి వారు గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన దారుణమైనటువంటి ఎంతో బాధలను అనుభవించి ఉన్నారు. సమాజంలో శత్రువులు పెరిగిపోయి, మాట చెల్లుబాటు కాక, జీవితంలో వృద్ధి లేక, ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ ఖర్చుల కోసం రుణములను చేసి ఆ రుణములను తీర్చే దారి లేక అవమానాలు భరిస్తూ వచ్చారు. ఉన్న కొద్దిపాటి బంగారాలను అలాగే ఆస్తులను అమ్మకాలకు పెట్టి, అలాగే తాకట్టు పెట్టి బయటపడే మార్గం లేక చుట్టూ చిమ్మ చీకటి అలుముకున్న వేళ వృషభ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి, వృషభ రాశి జాతకులకు వివాహ గడియలు రాబోతున్నాయి. వివాహం అయిన వారు సంసార జీవితంలో అనేక కష్టాలను, బాధలను వినిపిస్తా చూసుకున్నట్లయితే సంసార జీవితంలో అనేక కష్టాలను, బాధలను అనిపిస్తున్న వారికి మనస్పర్ధల కారణంగా విడిపోయిన దంపతులకు భవిష్యత్తు అనుకూలంగా మారబోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, రుణ బాధలతో అల్లాడుతున్న వారికి, శత్రువులతో హింసించబడుతున్న వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో మే 1 నుండి బయటపడే మార్గాలు కొంచెం కొంచెంగా తీర్చుకుంటున్నాయని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని, గురువు, రాహు, కేతులలో ఒక్కటంటే ఒక్క గ్రహం కూడా అనుకూలత లేక అన్ని గ్రహాలు కలిసి కేవలం వీరికి 5 నుంచి 6% మాత్రమే అదృష్టాన్ని అందించాయి. ఈ కాలంలో వీరికి ఏ ఒక్క గ్రహము అనుకూలత లేక వీరికి బాధలను, దుఃఖములను, అన్నిటి అపజయములు మాత్రమే మిగిల్చాయి. ఈ విధంగా వృషభ రాశి వారు పడిన మానసిక వేదన అనుభవించిన వీరికి మాత్రమే తెలుసు. వృషభ రాశి వారు సహజంగానే సమర్థవంతులు, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఏదైనా ఫలితాలు పెడితే ఆ పనిలో విజయం సాధించడం కోసం చక్కటి ప్రణాళికలతో, పూర్తి జ్ఞానంతో, కృషి, పట్టుదలతో ముందుకు వెళ్ళడంలో ఈ యొక్క వృషభ రాశి వారు ముందు వరుసలో ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు వీరి యొక్క గొప్ప నాయకత్వ లక్షణానికి ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమవుతూ ఉంటారు. వీరికున్న గ్రహ బాధలు, గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షేత్రములు దర్శించినా కూడా, ఎన్ని మొక్కులు మొక్కినా ఆఖరికి వీరి ఇష్ట దైవం కూడా వీళ్ళకి అనుకూలతగా లేక బాధలను, దుఃఖములను వీళ్ళను దూరం చేయలేకపోతున్నారు. కేవలం వీరి యొక్క గ్రహస్థితి బాగోలేకపోవడం వల్లే వీరి యొక్క కష్టాలు అనేవి ముందుకు వెళ్ళబోతున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు వృషభ రాశి వారు కష్టాల గడిలో బాధలను అనుభవించారు. వృత్తి వ్యాపారం మందు నష్టాలను భరిస్తూ, ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద జీవితంలో నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అంటే ఆగస్టు 1 నుండి ఈ యొక్క ప్రధాన గ్రహాల్లో ఒకరైన గురు భగవానుడు 7వ స్థానంలోకి ప్రవేశించడం లేదా మరియు కేతువు 11వ స్థానంలోకి ఉండడం వల్ల ఈ గ్రహాల అనుగ్రహంతో కష్టాలు, సుడిగుండంలో ఉన్న వృషభ రాశి వారికి నెమ్మదిగా ఉపశమనం లభించి సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి మార్గాలు తెచ్చుకుంటున్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క ఆగస్టు 1 నుండి వృషభ రాశి వారికి జీవితంలో 50 నుంచి 70% వరకు అదృష్టకాలం మొదలవుతుందని చెప్పవచ్చు. అది కూడా ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు 4వ స్థానంలో, రాహువు 5వ స్థానంలోకి సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడి వీరి అభివృద్ధికి ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వృషభ రాశి వారు అత్యధికంగా కష్టపడి వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని చేజార్చుకోకుండా మంచి వ్యూహంతో జీవితం కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన మనోధైర్యమును గురు భగవానుడు మీకు అందిస్తాడు అనడంలో సందేహం లేదు. వృషభ రాశి వారికి అర్ధాష్టమి శని ప్రభావం వల్ల వీరి జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నటువంటి వృషభ రాశి వారికి వీరి యొక్క ఆరోగ్యం ఆందోళనకరంగా కనిపిస్తుంది. అలాగే మీకు కుటుంబ సభ్యులు, సోదరమణులతో, వర్గాలతో విభేదాలు ఏర్పడుతూ ఉండే అవకాశం ఉంది. గృహంలో మీ పిల్లలు మీ మాట వినకపోవడం, మీ జీవిత భాగస్వామికి మీపై విశ్వాసం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమి శని ప్రభావం ప్రధానంగా మనసు మీద పడుతుంది కాబట్టి
మనసుకు బాధ కలిగించే పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమి శని ప్రభావం వృషభ రాశి వారికి వచ్చే సంవత్సరం అనగా 2025 జాన్ 28 అంటే జనవరి 28 వరకు ఉంటుంది. ఆ రోజుతో ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో అర్ధాష్టమ శని పూర్తిగా తొలగిపోతుంది. కష్టకాలం నుంచి వృషభ రాశి వారికి పూర్తిగా విముక్తి లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. రానున్న రోజులలో వృషభ రాశి వారి జీవితంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు కిరణాలను చూడబోతున్నారు. అప్పటి వరకు వృషభ రాశి వారు ఈ యొక్క గురు భగవానుడి మరియు కేతుగ్రహ అనుగ్రహం పైన చెప్పిన పద్ధతులను పాటిస్తే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. అంతేకాదు వృషభంలోని ఉన్నటువంటి ఇక పెళ్లి కాని వారు, సంతానం లేని వారు, ఎప్పటి నుంచో ఆర్థికంగా చితకలబడిపోయిన వారు చాలా మందికి మంచి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. మీరు ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఉద్యోగంలో కూడా ఈ యొక్క ఆగస్టు నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇప్పటి నుంచి ఉన్నటువంటి మీ రుణ బాధలు కూడా తగ్గబోతున్నాయి. చివరిగా వృషభ రాశి వారికి చెప్పదేది ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే చీకటి రోజులను అధిగమించి యోగవంతమైనటువంటి జీవితంలోకి నాంది పలకబోతున్నటువంటి వృషభ రాశి వారికి ఇవే నా అభినందనలు. ఈ వీడియో వృషభ రాశి వారికి జీవితంలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి లేదా మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క బంధువుల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.